మిస్టర్ శివారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శివారెడ్డి గారు మనకి ఎన్ని వందల వేల కార్యక్రమాలు చేశారో అసలు లెక్కలేదు. సో ఈరోజు వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కాసేపు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా 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 ఎక్కువగా ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఫేమ్ సంపాదించి ఎన్నిసార్లు స్టాండింగ్ ఓవేషన్ నేను చేసినటువంటి షోస్లోనే వచ్చింది శివ. నీకు ఒక వాయిస్ కాదు, రెండు వాయిస్లు కాదు, ఇట్టే పొలిటికల్ లీడర్స్నైనా సరే, సినిమా వాళ్ళనైనా సరే దింపేయగలిగినటువంటి అలాంటి ఒక క్యాడర్ మా శివారెడ్డికి, అపురూపమైనటువంటి టాలెంట్. సో ఈరోజు కాసేపు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. శివ ప్లీజ్. థ్యాంక్ యూ సుమ గారు, చాలా సంతోషం. మిమ్మల్ని ఎప్పుడు నిత్యం ఇలాగే చిన్నపిల్లలాగా ఎప్పుడు నా ఊహ తెలిసినప్పుడు సుమ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అలాగే ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అండ్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలి. ఎప్పుడు మీరు ఇలా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అండ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ గోవా. గోవాలో ఉన్నటువంటి అండ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా తెలుగు సోదరులకి, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా స్వాగతం అండ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్కి మీరందరూ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం మ్యాగజిన్ ఫస్ట్ టైం ఆయన హైదరాబాద్లో సంతోషం సురేష్ ఇనాగ్రేట్ చేసినప్పుడు నాన్ స్టాప్గా 1.5 hours నేను ఎంటర్టైన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆయన బాగా క్లోజ్ నాకు సంతోషం సురేష్. అక్కడి నుంచి అలా మా ప్రయాణం, మా ఫ్రెండ్షిప్ మొదలైంది. బట్ ఏదేమైనా కూడా ఈరోజు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ సంతోషం మ్యాగజిన్ కావచ్చు, సంతోషం అవార్డ్స్ కావచ్చు, చాలా దూసుకుపోతూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సంతోషం టీంకి, యాజమాన్యానికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ రైట్. ఓకే, నేను యాక్చువల్లీ జస్ట్ ఊరికే ఒక చిన్న గెస్ట్గా అట్లా వచ్చాను. బట్ ఎంటర్టైన్మెంట్ సడన్గా సుమా గారు నన్ను పిలుస్తారని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్, ఏదేమైనా కూడా మీ అందరి కోసం మన ఆవిడ అన్నట్టుగా ఒక ఇద్దరు పొలిటికల్ లీడర్స్, ఇద్దరు సినిమా ఆర్టిస్టులు, హీరోలు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. కానీ మీలో స్పందన కానీ, మీలో ఆ ఆనందం కానీ, మీలో ఆ ఉత్సాహం కానీ కనబడట్లేదు. ఏంటి పరిస్థితి? రీసౌండ్కు నా మాటలు వినబడట్లేదా, లేకపోతే ఏంటి విశేషం? హలో, ఇప్పుడు బాగానే ఉంది. ఒకసారి చప్పలు కొట్టండి చూద్దాం, ఎట్లా కొడతారో చూద్దాం. వామో, మీ అందరికి చప్పలు కొట్టడం కూడా వచ్చా? రైట్, సూపర్. సంతోషం సురేష్కి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం, ప్రాణం కూడా. సో ముందుగా చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి సంతోషం అవార్డ్స్ గురించి విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుందో సరదాగా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు. కొంచెం ఫీడ్బ్యాక్, మానిటర్స్ పెంచుకోరా భయ్యా, వాల్యూమ్, మానిటర్స్ వాల్యూమ్, ఇంక్రీజ్ ద మానిటర్ వాల్యూమ్ లిటిల్ బిట్. థ్యాంక్ యూ. ఈరోజు మీ అందరి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైనా సంతోషం సురేష్ ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా సక్సెస్గా ముందుకు దూసిపోతూ ఉంటాడు. నిజంగా నాకు మొదటి నుంచి ఆయన పరిచయం ఉంది. సంతోషం సురేష్ ఇంకా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ అండ్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్ ఇంకా చాలా గ్రాండ్గా మీ అందరి సమక్షంలో జరుగుతున్నందుకు, ఇంకా ముందు కూడా అద్భుతంగా ఈ అవార్డు ఫంక్షన్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంతోషం సురేష్ కొండేటి పిలిస్తే రారనుకున్నారా, లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాయించుకున్నాడు, వారణాసిలో తన వరుస మార్చుకున్నాడు. అదే వేడి, అదే పౌరుషం. దెబ్బ కాయ, నాకు నచ్చిందే చేస్తా, నాకు నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా వస్తా. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడే విధానాన్ని తీసుకొని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. అదేవిధంగా నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? బాలయ్య బాబు గారు, బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు.
చాలా సంతోషం. ఉండవా, మాట్లాడుతున్నానుగా, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్కి అంటే 22 ఏళ్ళుగా నిరంతర కృషితో చేస్తున్నటువంటి ఆయన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మ్యాగజైన్ కానీ అవార్డ్స్ కానీ చాలా చాలా చూడముచ్చటగా చేస్తూ ఉంటారు. ఏదేమైనా చాలా అద్భుతంగా ఈరోజు ఈ అవార్డ్ ఫంక్షన్ గోవాలో జరుగుతున్నందుకు మనస్ఫూర్తిగా సురేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా తోటి కళాకారుల అవార్డ్స్ అందుకోబోతున్నటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందుకున్న వాళ్ళకి ఆల్రెడీ కంగ్రాచులేషన్స్. ఏదేమైనా చాలా సంతోషం. యథా నాస్తి తదా దుర్భిక్షం అన్నట్టుగా ఎత్ర ఎత్తున ఆజంతి తత్వ పూజంతి అన్నట్టు బుల్బుల్ సితారా రహే అమారా. ఏదేమైనా మీరందరూ కూడా ఈ గోవాలో చల్లగా బీచ్ గాలితో పాటు ఈయన అవార్డ్స్ ఫంక్షన్ కూడా వచ్చేసినందుకు చాలా సంతోషాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈలోపు ఒక అభిమాని డైలాగ్ చెప్పమన్నాడు. వెంటనే బాలయ్య బాబు గారు డైలాగ్ స్టార్ట్ చేస్తే గ్యాపులు కానీ దీర్ఘాలు కానీ ఉండవు, సరా వెళ్ళిపోతుంటుంది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతుందా? బ్లడీ ఫుల్ అన్నా, 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారే అవులే, సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. తిమ్మిడి అని అప్ప కాలు దువ్వే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఎన్నో అవార్డు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సంతోషం ఈజ్ డిఫరెంట్. బోత్ ఆర్ నాట్ సేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సుమా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివ. యాజ్ యూజువల్ ఎనీ టైం ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా శివారెడ్డి ముందుంటారు.